కొంతకాలంగా కాస్త సైలెంట్గా ఉన్న ఒక కంపెనీ లీడర్షిప్ ఇప్పుడు ఒక పెద్ద ప్రకటనతో ముందుకొచ్చింది. ఇది ఏదో చిన్న అప్డేట్ కాదు, ఇది వాళ్ళ వ్యాపారం చేసే పద్ధతినే పూర్తిగా మార్చేసే ఒక కొత్త వ్యూహం. అసలేంటా కొత్త వ్యూహం? దాని అర్థమేంటి చూద్దాం. ఇది విరామం కాదు, ఇది సన్నాహం. ఈ మాటలు వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ గదా. అంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఊరికే ఖాళీగా లేరు, తెర వెనుక ఒక పెద్ద ప్లాన్ను రెడీ చేస్తున్నారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ నిశ్శబ్దం ఒక పెద్ద తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిది. సరే, మొదటి విభాగం చూద్దాం. ఒక మార్పు జరుగుతోంది. ఇది ఏదో చిన్న మార్పు కాదండి, ఇది ఒక ఎవల్యూషన్. ఒక చిన్న మొక్క ఒక పెద్ద బలమైన చెట్టుగా మారినట్టు. దీని బట్టి మనకర్థమవుతుందేంటంటే కంపెనీ తన ప్రారంభ దశలను దాటేసి ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో, క్లారిటీతో, ఇంకా పూర్తి కాన్ఫిడెన్స్తో బిజినెస్ చేయబోతోంది. ఇక రెండవ విభాగం పాత విధానాన్ని వదిలివేయడం. అసలు ఈ పాత విధానమంటే ఏంటి? అది ఆశలతో నడిచింది, వాస్తవాలతో కాదు. డెడ్లైన్లన్నవి జస్ట్ కోరికల్లా ఉండేవి. ప్లాన్సన్నీ ఊహల మీదే ఆధారపడి ఉండేవి. అంటే చాలా యాక్టివిటీ ఉన్నట్టు కనిపించేది, కానీ నిజమైన ప్రోగ్రెస్ మాత్రం శూన్యం. అందుకే ఈ మార్పు చాలా చాలా అవసరమైంది. మీరు పాతదాన్ని గురించి ఆలోచించినప్పుడు దాన్ని వదిలించుకోండి మిత్రులారా, ఎందుకంటే అది పోయింది. ఈ మాటల్లోని తీవ్రత గమనించారా? ఇది ఏదో సలహా కాదు, ఒక ఆర్డర్. పాత చాప్టర్ క్లోజ్. గతాన్ని పూర్తిగా మర్చిపోయి కేవలం భవిష్యత్తు మీదే ఫోకస్ పెట్టమని చాలా క్లియర్గా చెప్తున్నారు. సరే, ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. కొత్త వాస్తవ ఆధారిత వ్యూహం. ఇక్కడే చూడండి, అసలు మార్పు ఎంత క్లియర్గా కనిపిస్తోందో. ఒకవైపు ఊహలు, ఆశలు, మరోవైపు వాస్తవాలు, నిజమైన పురోగతి. ఇంతకుముందు తొందరపాటుండేది, ఇప్పుడేమో సరైన మార్గంలో నిర్మించడం. జస్ట్ బిజీగా ఉండటం కాదు, ఒక స్ట్రక్చర్ ప్రకారం ముందుకు సాగడం. ఇది కంపెనీ డిఎన్ఏలోనే జరుగుతున్న ఒక ఫండమెంటల్ మార్పనమాట. అయితే ఈ మార్పును ఎలా అమలు చేస్తున్నారు? అదే మన నాలుగవ విభాగం, నిర్మాణాత్మక అమలు ప్రణాళిక. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇన్ఫర్మేషన్ చాలా గందరగోళంగా రకరకాల వాయిస్లతో వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఒక చిన్న ఫోకస్డ్ టీమ్ను ఒక ఫనెల్లాగా వాడుతున్నారు. ఇన్ఫర్మేషన్ అంతా ముందు వీళ్ల దగ్గరకు వస్తుంది, తరువాత వీళ్లు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తారు. దీనివల్ల బయటకొచ్చే మెసేజ్ చాలా క్లియర్గా, కరెక్ట్గా అందరికీ ఒకేలా చేరుతుంది. ఈ కొత్త ప్రాసెస్ చూడండి, చాలా పద్ధతిగా ఉంది. ఫస్ట్ సరైన వ్యక్తులను ఎంపిక చేస్తారు, ఆ తరువాత వాళ్లతో లీడర్ ప్రైవేటుగా మీటవుతారు. నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ బయటకి చెప్పాలి అనే దానిమీద అందరూ ఒకే మాట మీదకొస్తారు. ఫైనల్గా అప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ను అందరికీ తెలియజేస్తారు. దీనివల్ల రూమర్స్కి, ఫేక్ న్యూస్కి అసలు ఛాన్సే ఉండదు. అంతా కంట్రోల్డ్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. అసలు ఏం వాగ్దానం చేస్తున్నారు? ఆయన ఈ సంవత్సరం మార్కెట్ను ప్రభావితం చేస్తారు. ఇది ఏదో మామూలు ప్రామిస్ కాదండి, ఒక డెడ్లైన్తో కూడిన ప్రకటన ఇది. అంటే జస్ట్ పోటీ పడటం కాదు, ఏకంగా మార్కెట్నే శాసిస్తాం అని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద మాట. ఇక్కడ విషయం పర్సనల్గా మారుతోంది. ఈ ప్రభావం కేవలం కంపెనీ లెక్కల మీద కాదు, మనలో ప్రతి ఒక్కరి మీద ఉంటుందని, అది కూడా అద్భుతంగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నారు. ఇది కేవలం బిజినెస్ కాదు, ఇది జీవితాలను మార్చే విషయం అని చెప్తున్నారన్నమాట. ఇక చివరగా అన్నిటికంటే పెద్ద వాగ్దానం, మీ జీవితం మారబోతోంది. ఇంతకంటే సూటిగా, ఇంతకంటే పవర్ఫుల్గా చెప్పడం బహుశా సాధ్యం కాదు. ఇది ఏదో చిన్న ఇంప్రూవ్మెంట్ గురించి కాదు, ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇందాక అనుకున్నట్టు గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్టు. సో ఓవరాల్గా చూస్తే కథ చాలా స్పష్టంగా ఉంది. ఊహల మేఘాల నుంచి వాస్తవాల పునాదుల వైపు ఒక ప్రయాణం. నాయకత్వం ఒక పక్కా ప్లాన్తో, క్రమశిక్షణతో ముందుకెళ్తామని ప్రామిస్ చేసింది. కాని అసలైన ప్రశ్న ఒక్కటే మిగిలింది. ఈ కొత్త వ్యూహం, ఈ పక్కా ప్రణాళిక, వాళ్లు ఇస్తున్న ఈ భారీ వాగ్దానాలను నిజం చేయగలదా? మాటలైపోయాయి, ఇప్పుడు అంతా యాక్షన్ మీదే ఆధారపడి ఉంది.